తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే భగభగలాడుతున్నాడు. వేసవికాలం ఇప్పుడే మొదలైనా ఎండల తీవ్రత చూస్తుంటే మే నెల ముందే వచ్చేసిందా అన్నట్లుగా ఉంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి 35 నుండి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటలకే జనం బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో గరిష్టంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం నుండి రాయలసీమ జిల్లాల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. ఈ వేడిగాలుల నుండి త్వరలోనే ఉపశమనం లభించనుందని వెల్లడించింది. ఈ నెల మధ్యలో అంటే మార్చి 18, 19 తేదీల తర్వాత వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే మార్పుల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా మార్చి చివరి వారంలో కురిసే ఈ వర్షాలు భానుడి వేడికి అల్లాడుతున్న జనానికి పెద్ద ఊరటనివ్వనున్నాయి. అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ ఎండల తీవ్రత నుండి మాత్రం ఇది ఖచ్చితంగా బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. వర్షాలు కురిసే వరకు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదు. మార్చి 8వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగినంత మంచినీరు తాగుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.